పాత తాళపు చెవి. అనగనగా అబ్బాస్ అనే కుర్రవాడు ఉండేవాడు. అతను చాలా మంచి పిల్లవాడు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోవడం చేత అబ్బాస్ను ఒక రైతు చేరదీసి పెంచుతున్నాడు. ఇలా ఉండగా ఆ దేశంలో ఒకప్పుడు కాటకం పట్టింది. తిండి లేక ప్రజలు మలమలా మాడిపోతున్నారు. ప్రాణాలు నిలబెట్టుకోవడం ఎలాగా అని రైతు బెంగతో ఉన్నాడు. అటువంటప్పుడు ఎంత అభిమానం ఉంటే మాత్రం అబ్బాస్కు అతనేమి సాయపడగలడు? నాయనా, కలిగినన్నాళ్ళు మాతో పాటు మంచో చెడో కాలక్షేపం చేశావు. ఇప్పుడు కాలమంతా తలక్రిందులైంది. ఏమైనప్పటికీ ముసలివాళ్ళం. మేమెక్కడికి కదిలిపోగలము? ఇక్కడ మాతో మగ్గిపోవటం కంటే కుర్రవాడివి కాన కాటకం లేని మరో దేశం చేరుకొని బాగుపడటం మంచిది కదా. నా మాట విని నువ్వు వెళ్ళు, మేలవుతుంది అని చెప్పి దీవించాడు. ఆ ప్రకారం అబ్బాస్ బయలుదేరి సాగిపోయేసరికి పాడుపడి అక్కడక్కడా ముక్కచెక్కలుగా మిగిలిపోయిన ఒక పురాతనపు కోట కనిపించింది. అలసి ఉన్న అబ్బాస్కు ఆ పాడుకోటలోనే పడుకునేసరికల్లా నిద్ర పట్టేసింది. నిద్దట్లో అతని భుజానికి ఏదో బరువుగా తగిలేటప్పటికి కళ్ళు విప్పి చూచాడు. ఒక చెయ్యి ఆకారం. అందులో ఒక వెలుగుతూ ఉన్న దీపం అతనికి కనిపించాయి. కనపట్టమే కాదు, ఆ చెయ్యి కదిలింది. ఈ చిత్రం చూచి ఆశ్చర్యపడి అబ్బాస్ ఆ వెలుగు వెంబడే వెళ్ళగా ఒక గొప్ప భవనం అగుపడింది. అతను అందులో ప్రవేశించాడు. భవనంలో లెక్కలేనన్ని గదులున్నాయి. ఒక విశాలమైన గదిలో 1000 రకముల పిండి వంటలతో సహా భోజనం సిద్ధంగా ఉన్నది. అబ్బాస్ కడుపు నిండుగా భోంచేసి మళ్ళీ వెలుగును వెంబడించాడు. అందచందాలతో అమరి ఉన్న మరొక గదిలో రకరకాల దుస్తులున్నాయి. అబ్బాస్ తన పాత గుడ్డలు విడిచేసి మంచి సిలుకులు తీసి ముస్తాబు చేసుకున్నాడు. అక్కడనే దగ్గర ఉన్న హంసతూలికా కలపం మీద హాయిగా పడుకొని నిద్రపోయాడు. మర్నాడు ఉదయాన ఆ చెయ్యి మళ్ళీ కనపడి, అబ్బాస్, నువ్వు ఓర్మి కలవాడివి, మంచి ధైర్యశాలివిని. ఎంతో మంది ఇక్కడికి వచ్చారు వెళ్ళారు. కానీ అందులో ఒక్కడూ నీలాగా వెలుగు వెంబడి రాలేకపోయాడు. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ సహించి ఈ భవనంలో 3 రాత్రులు గడిపితవంటే ఒకానొక రాజకుమారుని బంధము నుండి విడిపించిన వాడు అవుతావు. అందువల్ల నీకెంతైనా మేలున్నది అని అతనితో చెప్పింది. రాజకుమారుణ్ణి విడిపించడం కోసమని అబ్బాస్ ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. రాత్రి కాగానే భోజనాల గదిలోకి పోయి మామూలుగా భోజనం చేసుకొని పక్క గదిలో హంసతూలికా తలపం పైన హాయిగా పడుకున్నాడు. అర్ధరాత్రి సమయాన ఒక పెద్ద పటాలం వచ్చి చొరపడి వాళ్ళ చేతుల్లో ఉన్న గదలతో సున్నంలోకి ఎముక మిగలకుండా అబ్బాస్ను చితక్కొట్టారు. కానైతే మర్నాడు పొద్దున్నే ఆ చెయ్యి మళ్ళీ కనపడి తను తెచ్చిన మందు పసర్లు అబ్బాస్ వంటికి రాయడంతోనే రాత్రి అతను తిన్న దెబ్బలన్నీ ఎక్కడికక్కడే మాయమైనాయి. రెండో రాత్రి కూడా పటాలం వచ్చి చొరబడి అతన్ని మొదటి రోజు కంటే గట్టిగా కొట్టారు. కిక్కురు మనకుండా అబ్బాస్ దెబ్బలన్నీ ఓర్చుకున్నాడు. మర్నాడు ఉదయాన మళ్ళీ ఆ చెయ్యి వచ్చి మందు రాసింది. మూడవ నాడు మళ్ళీ పటాలం వచ్చి కింద మీద చూడకుండా అబ్బాస్ను చావబాదారు. నోరు మెదపక అతను ఆ బాధలన్నీ సహించాడు. మామూలుగా ఆ చెయ్యి మర్నాడు వస్తుందని అబ్బాస్ కనిపెట్టుకొని ఉన్నాడు. కానీ అతను అనుకున్నట్లు రాలేదు. ఏమిటా అని అతను ఆలోచిస్తూ ఉండగా గబాలన తలుపు తెరుచుకొని ఒక రాజకుమారి అక్కడికి వచ్చింది. ఆమె తనతో తెచ్చిన మంత్రజాలం అతని పైన చిలకరించేసరికి తక్షణమే శరీరం మీద దెబ్బలు పోయి అబ్బాస్ మామూలు మనిషి అయ్యాడు. ఆ సుందరి తన చరిత్రంతా అతనికి వినిపించింది. నేను ఫలానా దేశపు రాజకూతురు. శత్రురాజులు నన్ను ఇక్కడికి రప్పించి బంధించారు. వాళ్ళు ప్రయోగించిన మంత్రాల వల్ల ఎన్నేళ్ల నుంచో మైకం కమ్మి నేను పడి ఉన్నాను. నన్ను విడిపించడానికి ఎంతో మంది వచ్చారు. కానీ మొదటి రాత్రే దెబ్బలకై తట్టుకోలేక పారిపోయినారు. నీవు వాళ్ళ దెబ్బలన్నిటికీ సహించగలగటం వల్ల వాళ్ళ మంత్రబలం తగ్గిపోయి నా మైకం మాయమైపోయింది. మన ఇద్దరం ఇప్పుడు మా తండ్రి భవనానికి వెళ్ళిపోవాలి అని ఆనవాలు చెప్పి ఆమె అదృశ్యమైపోయింది. ఆమె అదృశ్యం కాగానే అబ్బాస్ పాడుకోట్లో మురికి బట్టలతో ఉండిపోయాడు. రాజకుమారి తన తండ్రి భవనం చేరుకొని అబ్బాస్ కోసం ఎంతో కాలం ఎదురుచూచింది. చివరకు నిరాశతో పెద్దలు ఆమెకు మరొక సంబంధం నిశ్చయించి ప్రదానం చేసుకున్నారు. పెళ్లి రోజు వచ్చింది. ఊరేగింపుకని ఆమె అంబారి ఎక్కబోతూ ఉండగా తను ఎవరి కోసమైతే ఇంతవరకు తప్పించిందో ఆ అబ్బాస్ చింకి గుడ్డలతోనే విచారముఖంతో కోట గుమ్మానికి ఎదుట కనిపించాడు. అబ్బాస్ ఎందుకు వచ్చాడో రాజకుమారికి తప్ప మరెవరికి తెలుసు? అతన్ని చూడగానే ఆమె పెళ్లి కొడుకుని ఒక ప్రశ్న వేసింది. ఇందాక నా పైట తాళపు చెవి కనపడకుండా పోయింది. అది పోయింది కదా అని కొత్త చెవి చేయించాం. కొత్తది చేయించిన వెంటనే పాత తాళపు చెవి దొరికింది. మరి ఇప్పుడు ఇందులో నేను ఏది వాడటం నయమో చెప్పవలసింది అని అడిగింది. అందుకు అతను పాతది ఉపయోగించటమే సబబు అని జవాబు చెప్పాడు. వెంటనే రాజకుమారి అబ్బాస్ను చేయి పట్టుకు తీసుకువచ్చి అతను ఎవరు, ఏ విధంగా తనను రక్షించాడో ఆ సంగతులన్నీ చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. తను గూఢంగా అడిగిన తాళపు చెవి సమస్య ఈ అబ్బాస్ను గురించేనని
ఆమె వరుణ్‌తో చెప్పేసరికి అతను చాలా సంతోషించి అబ్బాస్‌నే పెళ్లి చేసుకోమని చెప్పి సమ్మతి తెలిపాడు. తెలివితేటలు, వివేకము గల రాజకుమారి తండ్రి పరిస్థితులు విప్పచెప్పి ఆయన అనుమతి పొంది అబ్బాస్‌ని పెళ్లి చేసుకొని హాయిగా ఉన్నది. ఇదండి ఇవాల్టి కథ. ఇక సెలవు. నా ఛానల్‌లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.